హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది అనమాట అండి. అప్డేట్ వచ్చేసి జీపీఓ గ్రామ పరిపాలనా ఆఫీసర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేట్ అనమాట అండి. మొత్తం మనం చూసుకున్నట్లయితే కనుక 7,409 పోస్టులతోటి నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేస్తున్నట్లుగా మనకి సమాచారం అనమాట అండి. ఇది మనం ఎలా చెప్తున్నాం అనేటువంటి వివరాలు మీకు పూర్తిగా ఈ వీడియోలో తెలపడం జరుగుతుంది అనమాట అండి. మనం చూసుకున్నట్లయితే కనుక ఇటీవల జరిగినటువంటి గ్రామ పరిపాలనా అధికారులుగా మనం చూసుకున్నట్లయితే కనుక 3,550 మందిని ఎంపిక అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. మొత్తం ఉన్నటువంటి 10,000కు పైచిలుకు పోస్టులు చూసుకున్నట్లయితే కనుక మొత్తం మనకి ఎవరైతే గతంలో విఆర్ఓలుగా అదే రకంగా విఆర్ఏలుగా పనిచేస్తారో వారిని ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. దాంట్లో మొత్తం చూసుకున్నట్లయితే కనుక 4,500 పైకి మంది దీనికి అప్లై చేసుకోవడం జరిగింది అనమాట. ఎవరైతే గ్రామ పరిపాలన అధికారులు ఉండాలనుకుంటున్నారో వాళ్ళు అప్లై చేసుకోవడం జరిగింది అనమాట అండి. అయితే ఇందులో 500 మంది పరీక్ష అనేటువంటిది రాయలేదు. అయితే ఇందులో మొత్తం అంటే ఇంకా 4,000 మంది ఎగ్జామ్ రాయగా 3,550 మంది మాత్రమే దీనికి ఎంపిక అవడం జరిగింది అనమాట అండి. వీరికి ర్యాంకింగ్ పద్ధతిలో వారికి ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఫస్ట్ ర్యాంక్ నుంచి 10th ర్యాంక్ వరకు నేను మీకు ఇవ్వడం జరిగింది అనమాట. వీరు విధుల్లోకి ఎప్పుడు చేరతారని మనం చూసుకున్నట్లయితే కనుక వచ్చే నెల అంటే జూన్ నెల 3వ తారీఖు నుంచి అంటే జూన్ 2న మనకి తెలంగాణ సంబంధించినటువంటి ఆవిర్భావ దినం అనేటువంటిది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినటువంటి దినం కాబట్టి దాని తర్వాత 3వ తారీఖు నుంచి వీరు విధుల్లోకి చేరుతున్నట్టుగా మనకి ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేటువంటిది మన ccla.telangana.gov.in వెబ్సైట్లో మనకి పొందుపరచడం జరిగింది అనమాట అండి. మీకు ఒకవేళ కావాలనుకున్నా కానీ మాకు కింద కామెంట్ సెక్షన్లో చేసినట్లయితే నేను మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట. సో మొత్తం 10,954 పోస్టులు అనేటువంటిది ఉండగా ఇందులో 3,550 పోస్టులు మాత్రమే ఇప్పటి వరకు వచ్చినటువంటి దాంట్లో వారు ఎగ్జామ్ రాసి వారు తీసుకోవడం జరిగింది అనమాట. అంటే మొత్తం మనం చూసుకున్నట్లయితే 7,409 పోస్టులు అనేటువంటిది మనకి ఇంకా వేకెన్సీస్గా ఉండడం జరిగింది అనమాట అండి. ఈ 404 పోస్టులు అనేటువంటిది ఇంకా మనకి వేకెన్సీలు ఉండడం జరిగింది అనమాట. సో దీనికి సంబంధించినటువంటి త్వరలోనే మనకి నియామకం అనేటువంటి చేపడుతున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట. ఎందుకంటే కంపల్సరీ ఒక్కొక్క మండలానికి వచ్చేసి ఒక్కొక్క గ్రామానికి వచ్చేసి గ్రామ పరిపాలన అధికారి ఉండాలని చెప్పేసి తెలపడం జరిగింది కాబట్టి సో దీంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం ఎంతమంది అంటే దరిదాపుగా మనం చూసుకున్నట్లయితే కనుక ఇంకో 7,000 పైగా పోస్టులు అనేటువంటిది నోటిఫికేషన్ మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మనకి రావడం జరుగుతుంది అనమాట అండి. ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేటువంటిది మ్యాక్సిమం మనకి నెక్స్ట్ మంత్ నుంచి వచ్చేటువంటి అధికారులు ఉన్నాయన్నమాట అండి. ఎందుకంటే చాలామందికి ఈ మన ఏదైతే కొత్తగా వచ్చినటువంటి భూభారత చట్టం ఏదైతే ఉందో దీని అమలు గురించి వీరు గ్రామ పాలన అధికారులు అనేటువంటిది ఎంతగానో ఉపయోగపడాలి, వాళ్ళే మెయిన్ కీ రోల్ కాబట్టి సో వీరిని అతి త్వరలోనే వీరికి సంబంధించిన డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేటువంటిది కూడా చేపట్టి వారికి పోస్టింగ్స్ అనేటువంటిది ఇస్తారనేటువంటిది మనకి రావడం జరుగుతుంది అనమాట. మ్యాక్సిమం నెక్స్ట్ మంత్ నుంచి మనకి నోటిఫికేషన్ సంబంధించినటువంటి వెలువ అనేటువంటిది వస్తున్నటువంటి నేపథ్యంలో మన జీపీఓలకు సంబంధించినటువంటి మనకి సోము కాంపిటేటివ్ గైడెన్స్ నుంచి నేను రీజనింగ్ యాప్టిట్యూడ్ సంబంధించినటువంటి అప్డేట్స్ అనేటువంటిది నేను మీకు డైలీ వీడియోస్గా ప్రొవైడ్ చేయాలని చెప్పి చూడడం జరుగుతుంది అనమాట అండి. దీనికి సంబంధించినటువంటి రెగ్యులర్ అప్డేట్స్ అనేటువంటిది మ్యాక్సిమం మీకు మండే కానీ ట్యూస్డే నుంచి కానీ మీకు వీడియోస్ అనేటువంటిది అప్లోడ్ అవుతున్నటువంటి నేపథ్యంలో మన ఛానల్ మీద సబ్స్క్రైబ్ చేసుకోండి. సో జీపీఓలో ఫలితాల్లో చూసుకున్నట్లయితే కనుక టాప్ 20లో మనం చూసుకున్నట్లయితే కనుక వీరు ఉండడం జరిగింది అనమాట. సో ఈ రకంగా రావడం జరిగింది అనమాట అండి. సో నెక్స్ట్ జీపీఓకి సంబంధించినటువంటి కంపల్సరీ నోటిఫికేషన్ అనేటువంటిది మనకి వస్తుంది అనమాట అండి. మిగతా ఏ నోటిఫికేషన్లు వచ్చినా రాకపోయినా కానీ జీపీఓ నోటిఫికేషన్ అనేటువంటిది కంపల్సరీ నెక్స్ట్ మంత్లో రిలీజ్ అవుతున్నటువంటి నేపథ్యంలో మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదండి జీపీఓ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్తో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా నా ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అనేటువంటి సబ్స్క్రైబ్ చేసుకోనండి. కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి. ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. ఆ బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే కనుక ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది అనమాట అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్. బాయ్.